నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులకు H1Bలో సవరణలు, పొడిగింపులు లేదా స్టేటస్ మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో మినహాయింపు ఇస్తూ USCIS నవీకరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఇప్పటికే ఉంటున్న భారత విద్యార్థులకు భారీ ఉపశమనం దక్కనుంది. USCIS చేసిన ప్రకటన ప్రకారం అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1B వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని USCIS స్పష్టం చేసింది. దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న H1B వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. H1B ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు USCIS వెల్లడించింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1Bకి మారాలనుకునే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో అమెరికాలో ఉన్న వారికి ఈ $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. L1 వీసాతో ఉన్న ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారత విద్యార్థులకు భారీ ఊరట దక్కనుంది. అమెరికా బయట నుంచి వచ్చే కొత్త H1B దరఖాస్తులపై మాత్రమే రుసుము ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పలు పరిశ్రమలు లేదా వృత్తులకు దీని నుంచి మినహాయింపు ఉంటుందా అనే విషయంపై అస్పష్టత నెలకొంది. H1B వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాలలో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకొచ్చారు. అయితే H1B వీసా ఫీజు ఇప్పటి వరకు దాదాపు 1,00,000 నుంచి 6 లక్షల మధ్య ఉండేది. కానీ ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఏకంగా దానిని 88 లక్షలకు పెంచింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆ తర్వాత దీనిపై స్పందించిన అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే H1B వీసాలు కలిగి ఉన్న వారికి వర్తించదని తెలిపింది. కొత్త H1B వీసా దరఖాస్తులకు మాత్రమే వార్షిక రుసుము $1,00,000 ఉంటుందని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు ఈ ఫీజు పెంపు ఉండబోదని తెలిపింది. ఇక ప్రస్తుతం H1B వీసాలు ఉన్నవారు భారత్ లేదా విదేశాలకు సందర్శించేవారు అమెరికాకు ఆందోళనతో తిరిగి రావాల్సిన పని లేదని చెప్పింది. తాజాగా అమెరికా నుంచి కాకుండా బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని USCIS స్పష్టం చేసింది.